ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఫస్ట్ టైం వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఆపరేషన్ ఏదో ట్రీట్మెంట్ ఏదో అయిపోయింది, సో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. సో ఈసారి మాత్రం కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే ఫుడ్, డైటరీ హ్యాబిట్స్. మనకు ముందు ఏవైతే ఉన్నాయో ఆ డైటరీ హ్యాబిట్స్ ని కంపల్సరీగా చేంజ్ చేసుకుని, ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. రూల్స్ పెట్టుకుని తినలేము, కానీ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ డైట్ విత్ గుడ్ హైడ్రేషన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్. ఇది నేను ఎంత తీసుకుంటున్నాను, నా బాడీకి ఎంత సరిపోతుంది అని ఎవరి వాళ్ళకే తెలుస్తుంది. రోజంతా లెక్కలేసుకుని నేను 1.5 ఇడ్లీ తింటాను, 1.5 చపాతీ తింటాను అనే లెక్కలేసుకుని మాత్రం ఉండలేము. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఎక్సర్సైజ్. ముందు ఎక్సర్సైజ్ అలవాటు లేకపోతే ఏదో ఒక విధంగా నేను వాకింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, లేకపోతే పిల్లలతో ఆడుకోవచ్చు. సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద రెగ్యులర్ రొటీన్ లైఫ్, ఐఎమ్ ఇన్కార్పొరేటింగ్ ఇట్. ఇట్లాంటివి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా వరకు తగ్గించవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.